నమస్తే అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు నా మనసులో ఉన్న మాట మీకు చెప్దామని ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏందంటే మన క్రిస్టియన్స్‌లోనే చాలామంది వారం వారం చర్చికి వెళ్తూనే ఉంటారు. తర్వాత మిగతా 6 రోజులు దేవుడితో కరెక్ట్‌గా ఉండట్లేదు. అంటే ప్రార్థన చేయలేకపోవడం, బైబిల్ చదవకపోవడం, వాళ్ళు బిజినెస్‌లో పడి, పనుల్లో పడి అట్లా డిలే అవుతూ ఉంది. నా సలహా ఏందంటే అట్లా కాకుండా 8 అవర్స్, 10 అవర్స్ డ్యూటీ చేసినా గానీ డైలీ ఒక గంటైనా బైబిల్ చదివితే మన దేవుని మనసేంటో మనం తెలుసుకుంటాం. ఆ బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కదా! ప్రార్థన ద్వారా. కాబట్టి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక గంటైనా బైబిల్ చదివే టైంని మీరు కల్పించుకోమని చెప్తున్నాను మీకు. బైబిల్‌లో ఉండే దేవుడి మనసు అనేది మనకి మొత్తం అర్థమవుతుంది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన ఎంత మంచివాడు, ఎంత దయామూర్తి. మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క పేరు రాయించాడు. రాజుల దగ్గర ఉన్న సేవకులు, భటులు, బంటులు, సైన్యాధిపతి, శతత్రాధిపతి వాళ్ళ పేర్లు అన్ని ప్రతి ఒక్కటి రాపిచ్చాడు. అట్లాగే ఫుడ్ విషయంలో కూడా ద్రాక్ష తిత్తులు, 2 అరటి గెలలు ఇట్లా మొత్తం చాలా క్షుణ్ణంగా రాపిచ్చాడు. కాబట్టి మనం బైబిల్ చాలా ప్రాముఖ్యమైనది మన క్రిస్టియన్స్‌కి. అది చదువుతూ ఉంటే మనలో ఉన్న పాపం అంతా పోయిద్ది. మనం దేవుని శక్తి పొందుకుంటాం. దేవుడి మనసుని మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారానే మనకి విశ్వాసం అనేది పెరుగుతుంది దేవుడి మీద. మనం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఏది అడిగినా సరే దేవుడు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన, బైబిల్ 2 ముఖ్యం. కుడి కన్ను ఎడం కన్ను ఎలాగో, ఎడం కాలు కుడి కాలు ఎలాగో, 2 చేతులు ఎలా ఇచ్చాడో మనకు ఆ 2 చాలా ముఖ్యమైనవి. దయచేసి దేవుని నమ్ముకున్న, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ 2 వదలకూడదని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చెప్తున్నాను. ఇది అర్థం చేసుకుని మీరు మారు మనసు పొంది డైలీ ఒక గంటైనా బైబిల్ చదివితే బాగుంటుంది. ఇది నా ఆశ, నా సంకల్పం. అందరూ మరి పరలోకానికి వెళ్ళాలి కదా. పరలోకం ఎలా వెళ్తారు మరి? దేవునిలో నిలిచి ఉండి, దేవుని రెక్కల కింద మనం గట్టిగా బలంగా ఉన్నప్పుడే కదా వెళ్ళేది. బైబిల్ చదవకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా నీ విశ్వాసం ఎట్లా వచ్చింది, నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు? చాలామంది కూడా చర్చికి వెళ్ళి కూడా ఈ సినిమా పోస్టులు, పాటలు అవి ఇవి టైంపాస్కి పెడుతున్నారు. నేను చూసిన ఫ్రెండ్స్లో, మా ఫ్యామిలీలో కూడా ఇట్లా కొంతమంది చూసి ఇట్లాగా పెడుతున్నారు పోస్టులు అవి ఇవి. అవి అసలు దేవుడికి ఇష్టం లేదు అలాంటి పోస్టులు పెట్టడం. దేవుడి గురించైనా వాట్సాప్ స్టేటస్, వీడియోస్ పెట్టుకుంటే మంచిదేలే, కానీ అది కూడా దేవుడి సేవే కదా. మరి అవి కాకుండా ఏదో టైంపాస్కి జోక్స్ అవి అవన్నీ ఇవన్నీ సాంగ్స్ అని అవన్నీ పెట్టుకోవటం రాంగ్ అని నా యొక్క అభిప్రాయం. అది తెలిసి మనం తప్పు చేస్తున్నాం. అంటే మనం ఈ గుడితనం అనే ఈ సైతాన సంబంధంలో చిక్కుబడి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు పెడుతున్నారు. దయచేసి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాతనే మారే మనసు పొందుకొని అలా చేయకుండా దేవుడికి సేవ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇది ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల నేను చెప్పాలనుకున్న అంశం. మరి దేవుని చిత్తం అయితే మరి రేపు కూడా మరి ఇంకేమైనా దేవుని ప్రేరేపణ వల్ల ఉంటే మీకు నా మనసులో ఉన్న మాటలు చెప్తా. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని సదాకాలం మనందరితోడే ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.